ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఈ 3 వేసుకొని కొంచెం లైట్ గా వేయించుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని లైట్ గా వేయించుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, నానబెట్టుకున్న పెసరపప్పు, 1 కప్పు పెసరపప్పు, 1 గంట. ఇప్పుడు ఈ తోటకూర కూడా ఇందులో వేసుకోవాలి. మరొక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి కొద్దిగా లైట్ కొని మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసుకుంటుంది.